హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్లీ ఫార్మ్ మార్కెట్. మొదటిసారి మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకుంటే అంగుళ్ళు మేకల పొట్టెల సంతలో అయితే ఉన్నాం. ఈ సంతలో ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11-12 వరకు జరుగుతుంది. ఫ్రెండ్స్, అందులో జీవాలు ఏ రేట్ ఉందని, మాంసం పరంగా ఎంత పడతాయి, ఎంత వయసు మీద ఉన్నాయి, లైవ్ వెయిట్ ఎంత, బక్రీద్ కోసం ఏమైనా వచ్చినాయా, ధరలు ఏమాత్రం ఏమైనా ఎంత తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను పెద్ద అయితే ఉన్నారు, బాగా ముచ్చట పడుతున్నారండి మన తాను వీడియో తీపించుకోవాలని. చూడండి, పెద్ద అయిపోతానైతే కత్తులు అయితే ఉన్నాయి, చూడొచ్చు. మన కోసం రీజన్గానే ఇస్తారండి, అడగండి కాదు. ఏం పెద్ద మా ఫ్రెండ్స్ వస్తే ఇవరా చూడండి. మనము వచ్చి ఇక్కడ మన పేరు చెప్తే చాలండి, మన ఛానల్ పేరు, వాళ్ళే అగ్గువగా ఇస్తారు. సందులో జీవాలు ఏ రేటు మీద పోయి తెలుసుకుందామండి ఇప్పుడు. ఫ్రెండ్స్, మనకు తెలిసిన రామకృష్ణారెడ్డి అన్న అయితే ఉన్నాడు, పోయి తెలుసుకుందాం ఏం మాత్రం ఏమని హోటల్లో. నా ఏం చెప్తానన్నా, హోటల్ కొన్నావా ఇది? అందేనా? ఏం మాత్రం చెప్తున్నావా? ఈ పక్కన లాగు 35, 30 అంటావు, 35 అంటావు, ఏం కథ? పాలపళ్ళు 2 పళ్ళా? పాలపళ్ళనా అంటే పాలపళ్ళ మీద అయితే ఉందండి అండి. ఇది 35,000 అయితే చెప్పినారండి. బేరం ఏమైనా వచ్చిందనా? వచ్చింది. ఎందుకు అడిగినారు, ఏమైనా చెప్పగలరా? 26,000 అయితే అడిగినారండి అండి. ఇది క్రాస్ చూడొచ్చు. వీడు పెద్ద అయితే ఉన్నారు. మేమేం చెప్తున్నాం? పెద్ద పై జత 55 చెప్తాను. 50 తీసుకుంటే అండి మీడియం సైజు. ఇప్పుడు తీసుకుంటే కూడా మనకు బక్రీద్కి ఒక మీడియంగానే వస్తాయండి. ఇవి సైజులో బాగున్నాయండి. ఇవి పెద్ద పై అయితే చెప్పే అవసరం లేదు, బాగానే పెడతారు. భారీగా ఉందండి ఇది చూసేకి. 35,000 చెప్తాను, కూడా వ్యాపారం చేసుకోవచ్చండి. 27, 28 లోపలే చేసుకోవచ్చు. బాగుంది వెడల్పుగా కూడా. ఇది ఏమన్నా జుడిపి పిల్లనా? ఇది జుడిపి పిల్లనా? గూడూరా? చూసుకుంటే గూడూరు పిల్ల అండి. ఇది బాగుంది. ఇది వాళ్ళ పళ్ళ మీద అయితే ఉంది, బాగుంది. నాకు తెలిసిన అన్నవారు అయితే ఉన్నారండి, అది తెలుసుకుందాము. ఏం చెప్తానన్న హోటల్? ఇవి 37,000 అయితే చెప్తానండి. ఇవి చిన్న సైజు హోటల్లో. ఎంత ఉండొచ్చు అన్న ఇవి లైవ్ వెయిట్? మాంసం పరంగా ఎంత రావచ్చు? ఇవి ఏం నాటినన్నా? ఇవి నాటినా? ఇవి చూడండి, ఒక దాని కొమ్ములు అయితే ఉన్నాయి, ఒక దాని లేవు. నాటి పొట్టేలు, స్కిన్ కూడా ఒక మాదిరి ఉంది. తీసుకోవచ్చండి. 2 అయితే ఉన్నాయి అన్నవాడుతానా. రకంగా ఉన్నాయండి ఇవి. లైవ్ వెయిట్ ఏమో తెలియదు కానీ నాటి పిల్లలు కదా, మాంసం పరంగా ఒక రకంగా రావచ్చు. ఇవి 18, 17, 16 అయితే రావచ్చు. ఇది బాగున్నాయి ఒక రకంగా అయినా. అయితే ఉన్నాయండి. చూద్దాము. నా ఏం చెప్తానన్నా పొట్టేల్లో? చూసుకుంటే ఇవి 45,000 అయితే చెప్తానండి. నా జతనా? జత ఇవి 45,000 అయితే చెప్తున్నారండి. ఇవి 22,500 అయితే చెప్తున్నారు. చాలా రకంగా ఉన్నాయండి కొన్ని. నా షెడ్లోనా నా సాగిండేది? చూసుకుంటే షెడ్లో సాగిండేదండి. ఎన్ని ఉన్నాయండి? అన్ని 5 అయితే ఉన్నాయండి. అన్ని రకంగా బాగానే ఉన్నాయండి. ఇవి తుడిపి కొన్ని, నాటి కూడా బాగున్నాయండి. ఇవి ఏమైనా బేరం ఏమైనా వచ్చిందనా? బేరం చూసుకుంటే మీకు అయితే ఏం బాగా రాలేదు. 5-6 అయితే ఉన్నాయండి. బాగున్నాయి, వ్యాపారం చేసుకోవచ్చండి. రకంగా బేరం ఆడుకొని తగ్గించుకోవచ్చు. చూడొచ్చండి, సంతలో జీవాలు ఒక రకంగా అయితే వచ్చినాయి. సంతలో చూసుకోవచ్చు. ఈడొకటి నాడుకొని. ఇప్పుడు రంజాన్ నెల అవుతుంది. ఇప్పుడు మీకు బక్రీద్ సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయండి ఆల్మోస్ట్. మీకు ఈ పెద్ద సైజ్ అంతగా రాలేదు కానీ మీడియంగా, బిలో మీడియం ఇదైతే ఉండాలి. అదేందో రకంగా చెప్తున్నారండి. చూడొచ్చు, పోయి తెలుసుకుందామండి. ఇంకా లోపల కూడా ఉన్నాయి. ఏం చెప్తాను అన్నా పొట్టేళ్ళు ఇవి పిల్లలు? చూసుకుంటే 60,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇవి 4 కలిపి పొట్టేలు పిల్లలు. తలా 20,000 అయితే చెప్తున్నారు. పెద్దప్ప బ్యాచ్ ఉందండి, అడుగు తెలుసుకుందాం ఏమని. నా ఏం చెప్తానన్నా పొట్టేళ్ళు ఇవి? ఏం చెప్తున్నావు పొట్టేళ్ళు ఇవి? కొన్నారన్నా? చూసుకుంటే అండి పర్చేజ్ అయితే చేసినారండి. వారు ఎన్ని కొన్నారన్నా? అయితే ఉన్నాడు, అడుగుదాము. నా ఏం చెప్తున్నారన్నా?
పన్నెండేదన్నా 3,20,000 కొనిండేది. ఎంతకన్నా ఎన్ని పొట్టేళ్ళు కొన్నారు? 12 12 పొట్టేళ్ళు 3,20,000 కొన్నారు. చూసుకుంటే అండి 3,20,000 అయితే కొన్నారండి 12 పొట్టేళ్ళు. చూసుకుంటే అన్ని నాటివే అండి. చూసుకుంటే ఇన్ని 2 పళ్ళనా 4 పళ్ళ? 2 పళ్ళ 4 పళ్ళ? 2 పళ్ళ, అన్ని 2 పళ్ళేనా? చూసుకుంటే అన్ని 2 పళ్ళ మీద అయితే ఉన్నాయండి. 12 అయితే కొన్నారు. ఇవి రావు ఏం బక్రీద్ కోసం అన్నా? కాదు, మాది ఉగాది, మేము హిందువులు. ఉగాది కోసం కొన్నారు, ఫెస్టివల్ కోసం. చూసుకుంటే ఉగాది కోసం అయితే కొన్నారండి. 12 అయితే ఉన్నాయి. చూసుకుంటే అండి ఒక పొట్టేళ్ళు అయితే ఉంది, పెద్ద సైజు అంగుళ్ళలోనే 65,000 అయితే చెప్తాను. తెలుసుకుందాము. ఏమన్నా 65,000 చెప్తాను. బేరం ఏమైనా వచ్చిందా? ఏం తెగలేదా ఇంకా? అడుగుతున్నారు. ఎంతకైతే అడుగుతున్నారు అన్న? 1000 తెగు 50,000, 49,000. చూసుకుంటే 4 పళ్ళ మీద అయితే ఉందండి. అదే 4 పళ్ళ మీద అయితే ఉందండి. 49,000 అయితే అడుగుతున్నారు. లైవ్ వెయిట్ ఎంత ఉండొచ్చు అన్న? ఇల్లదా? చూసుకుంటే లైవ్ వెయిట్ అంతే అండి, 70 మాత్రం ఉంటుంది. అట్లా ఉంటుందండి. మాంసం కూడా చూసుకుంటే అంత ఎక్స్పెక్ట్ చేసేది వచ్చేదైతే ఇలా అండి. ఆయన 65,000 తగ్గల హోటల్ ఇది కొన్నారా? ఎందుకు కొన్నారు? 25,000. చూసుకుంటే ఇది 25,000 అయితే అన్నవారు అయితే కొన్నారండి. ఇది జుడిపి పిల్ల గూడూరుది. 25,000 అనా? 2 పళ్ళ పాల పళ్ళేనా? పాల పళ్ళే. చూసుకుంటే పాల పళ్ళ మీద అయితే ఉందండి. ఇది బాగుంది. ఎంత ఉండొచ్చు అన్న లైవ్ వెయిట్? ఇది లైవ్ వెయిట్ ఎంత ఉండొచ్చు? ఇది లైవ్ వెయిటా? చూసుకుంటే 35 నువ్వు అంత ఉండదు. నువ్వు 40 లోపల చచ్చిపోతుంది అంతే. చూసుకుంటే 40 కిలోలు ఉంటుందండి ఇది లైవ్ వెయిట్. దాని లోపలే ఇంకా అంశం పరంగా చూసుకుంటే 21, 22 మాత్రమే అండి. ఇది జుడిపి పిల్ల గూడూరుది. బాగుందండి. ఇది వీటికి ఒక రకంగా అవుతుందండి. చూడవచ్చు. చూడొచ్చండి సందులో పొట్టేళ్ళు కూడా బాగా వచ్చినాయి. తెలుసుకున్నాను ఎందరో తెలిసిన అన్నవారు. ఏం లేదన్నా, ఇదిగా రంజాన్ నెల కదా, అందుకని చూసుకుంటే మనకైతే కదా ఇది చేస్తాను అని మాట్లాడాలి. ఏం చెప్తానన్నా? మేకపోతే ఇది కొన్నారా? లేదు, అమ్మేదానికి వచ్చినాం బాబు. ఏం చెప్తానన్నా? ఇదే 9,000 చెప్తాడా? అడిగినారా ఏమైనా? చేయండి వ్యాపారం చేయండి. చూడండి వ్యాపారం అయితే జరుగుతుంది. తెలిసిన అన్నవారు నా ఏం చెప్తానన్నా పొట్టేళ్ళు ఇవి. చూడొచ్చండి మన అన్నవారైతే మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు అంతా. వ్యాపారం ఏం లేదంటున్నారు. ఆయనకేమో ఈరోజు లేదంటున్నారు. ఎందుకంటే డౌన్ అయినాయి రేట్లు అంటున్నారు. తెలుసుకున్నాను. చూడొచ్చు పొట్టేళ్ళు ఇది ఫుల్ ఇది అవుతాను. చూడొచ్చండి ఇది ముందర ఉండేది కనిపించేది 34,000 అయితే చెప్తానండి. ఇది నాటి పిల్ల అండి. ఇది బాగుంటుంది. ఇది బక్రీద్ అయితే బాగుంటుంది. అది ఇంకా లావు ఇంకా ఇది బల్క్ అవుతుంది. ఇవేం చెప్తానన్న బ్యాచ్? ఇవి చూసుకుంటే 4 కలిపి 75,000 అయితే చెప్తానండి. ఇది ముందర ఉండేది బాగుంది. నాకు బాగా నచ్చింది. ఇది బేరం ఏం రాలేదు అంటున్నారు. చూద్దామండి. ఇంకా సంత అయితే ఒక 2 గంటలు ఇంకా ఉండాలి. 4 గంటలు అయితే ఉండదండి. ఇంకా 9 అవుతుంది టైము. 12, 11:30 వరకు అయితే ఉంటుంది సంత. తెలుసుకుందాం ఇంకా రేట్లు ఏమాత్రమేమని. పెద్దప్పదాన్ని తెలుసుకున్నాము. ఏం చెప్తున్నావు పెద్దప్ప? జత ఇవి పొట్టేళ్ళు 56. చూసుకుంటే 56,000 అయితే చెప్తానండి ఇవి జత. ఎంత వయసు మీద ఉండొచ్చు పెద్దప్ప? 7 నెలలు ఉందన్న వయసు. చూసుకుంటే 7 నెలలు ఎట్లుందండి వయసు. అందరు మీరు ఒకే ఊరు అన్న? అందరు ముదివేడా? అట్లా వీడు పెద్దప్ప చెప్తాను. చూడండి అందరు ముదివేడు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి అన్న కూడా ఉన్నారండి. తీసేసినాం ఆల్రెడీ, వీడియో అయిపోయింది. పెద్దప్ప ఏం బేరం ఏం రాలేదా పెద్దప్ప? వచ్చా అన్నయ్యా? ఏమైనా ఫైనల్ ప్రైజ్ ఏమైనా చెప్తావా? ఫైనల్ చూసుకుంటే ఇక్కడ కనిపించే అన్నీ వచ్చి
చెప్పిన రామకృష్ణారెడ్డి అన్న గారు అంటే ఇదంతా 53,000 ఇది ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారండి. అప్పటికి మీకు 53,000 అయితే చెప్తున్నారండి మీకు ఎంత ఫైనల్ ప్రైజ్ అని. అన్నీ ఉన్నాయండి, పెద్దది మాత్రం ఉండాలి, ఇంకేం బేరం ఎంత ఇలా చూడొచ్చు. నేను చెప్పినా కదా, ఈరోజు పొట్టేళ్ళు అయితే వ్యాపారం అయితే బాగా అయిందండి. చూడొచ్చు చాలా మంది అయితే కొన్నారు. చూడొచ్చు ఇవి వేసుకొని బండ్లు వేసుకొని పోతున్నారు. ఆటోలు చూడండి, ఆటోలు కూడా ఉన్నాయి చూడండి, ఆటోలు ఉన్నాయి. చూడొచ్చు చాలా మంది అయితే కొన్నారండి. పోయి తెలుసుకుందాం ఇంకోటి ముందర కూడా ఒక బాగుంది. అన్న పొట్టేళ్ళు ఎందుకు కొన్నారన్నా? 15,000 చూసుకుంటే 15,000 అయితే కొన్నారండి. ఇది చూడొచ్చండి, లోపల కూడా ఒకటైతే ఉండాలి. చూడొచ్చు పొట్టేళ్ళు బాగా కొన్నారండి ఈరోజు. పొట్టేళ్ళు గొర్రెలు కూడా కొన్నారు. ముందర పొట్టేళ్ళు వస్తాను, భారీగా ఉంది ముందర వస్తాను. నా ఏం కొన్నారా అన్న పొట్టేళ్ళు? ఇది కొన్నారా? ఎందుకు కొన్నారన్నా? 30,000గా? నిజాలు మాట్లాడదామా? నిజాలు చెప్తారా ఏమైనా? అన్నవారు దాని బాగా కనిపిస్తుందని కావాల్సిన షో చేస్తున్నారండి అన్న. దాని అసలు రేట్ వచ్చి 23,000 లోపలే అండి దాని అసలు ప్రైజ్. అన్న కావాల్సింది చెప్తున్నారు, చెప్పుకోనండి, వాళ్ళ సొత్తు వాళ్ళ ఇష్టం. ఈరోజు సంతలో ఎంతమంది వచ్చినారు ఏమని ఎంత